సంగారెడ్డి జిల్లాలో భూ కబ్జాను అడ్డుకున్న అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు కలిసి అడ్డుకున్నారు. ఇష్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మారావు నగర్ కాలనీలో 1997లో ఏర్పాటైన ఈ లేఅవుట్లో సుమారు 2457 గజాల దేవస్థాన స్థలంపై కొందరు భూ బకాసురులు కన్నేశారు. ఏడాది క్రితమే ఆ స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇక ఈ అన్యాయంపై జిల్లా కలెక్టర్కు విన్నవించిన అధికారులు స్పందించకపోవడంతో కాలనీవాసులు నడుం బిగించారు. 15వ వార్డు కౌన్సిలర్ నారాయణ దాస్, పద్మారావు నగర్ కాలనీ అసోసియేషన్ స్థానిక నాయకులు ఏకమై కబ్జాదారుల కుట్రలను తిప్పికొట్టారు. దరుపల్లి తరుణ్ కుమార్, తరుణ్ రెడ్డి, అట్లాగే కాసుల పద్మనాభరావు, సురేందర్ రావు, సేమ్ ఇది కూడా అట్లాగే చాలేదు. డాక్యుమెంటర్ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఆక్రమణకు గురవుతున్న దేవుని స్థలంలో పార్కు ప్రాంగణంలో స్వయంగా మొక్కలు నాటి భూమిని కాపాడుకున్నారు. ఇష్నాపూర్ మున్సిపాలిటీ వ్యాప్తంగా 50,000 మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. చెట్లను నాటుదాం, ప్రజా ఆస్తులను కబ్జాల బారిన పడకుండా కాపాడుదామనే నినాదంతో ప్రతి పార్కు స్థలాన్ని పరీక్షిస్తామని స్పష్టం చేశారు. ఇక ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు కలిసికట్టుగా నిలబడి కోట్ల విలువైన భూమిని కాపాడుకోవడంపై స్థానికంగా ప్రశంస జల్లులు కురుస్తోంది. తరుణ్ కుమార్, తరుణ్ రెడ్డి, అట్లాగే కాలనీలో పార్కులో మొక్కలు నాటే ప్రోగ్రాంకు పిలువగానే అందరూ పెద్దలు, అంజిరెడ్డి అన్న కానీ, యాదగిరి అన్న కానీ, యాదగిరి అన్న కానీ, మిగతా వారు లక్ష్మణ్ గారు, వెంకటేష్ గారు, మున్సిపల్ కమిషనర్ వెంకట కిషోర్ గారు, అలాగే మిగతా వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి మొక్కలు నాటే కార్యక్రమము ఇక్కడ పార్కులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఇప్పటిదాకా అన్నవాళ్ళు చెప్పినట్టు మొత్తం ఇక్కడ ఈ వెంచర్ వచ్చేసి 1997లో ఏర్పడడం జరిగింది. అందులో పార్కుకు టెంపుల్ కిందని 5,270 గజాలు వదిలిపెట్టడం జరిగింది. అందులో టెంపుల్ ప్లేస్కు అని 2,457 గజాలు వదిలిపెట్టడం జరిగింది. ఆ 2,457 గజాలను కబ్జాదారులు కొంతమంది దాన్ని 2 పార్టుల కింద 1,075 గజాలు ఒకటి, 1,282 గజాలు ఒకటి, 2 పార్టుల కింద 2 డాక్యుమెంట్లు, ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి దాన్ని ఈరోజు అంటే కాలనీవాసులకు చెందకుండా, మున్సిపాలిటీకి చెందకుండా వాళ్ళు కబ్జాలో దిగి డబ్బు సంపాదించుకోవడం కోసము రాజకీయంగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు సహకరించి దాన్ని కబ్జా చేయడానికి గురి చేస్తున్నారు. దాన్ని ఇప్పుడు మేము కాలనీవాసులందరము సొసైటీ తరఫున అందరం ఏకమై మొక్కలు నాటే కార్యక్రమం పెట్టుకున్నాం. కాబట్టి ఇలాంటి దానికి మీడియా మిత్రులు, కాలనీవాసులు, మిగతా మాతోటి పిలవగానే వచ్చిన వాళ్ళు అన్నవాళ్ళు కూడా అందరూ కూడా సహకరిస్తే అట్టి స్థలము ఆ కబ్జాదారుల చేతులకు పోకుండా మా కాలనీకి చెందుతుందన్న. అలాగే అది టెంపుల్ ప్లేస్ అని 2,457 గజాల స్థలంలో టెంపుల్ కట్టుకోవడానికి అవకాశం ఉంది. మా కాలనీలో టెంపుల్ కూడా లేవు. కాబట్టి అట్టి స్థలంలో టెంపుల్ నిర్మించడానికి అందరూ కూడా సహకరిస్తే టెంపుల్ నిర్మిస్తామని మీ అందరి తరఫున హామీ ఇస్తున్నాం. దానికి గ్రామస్తులు కూడా, రాజకీయ నాయకులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, కాలనీవాసులు కావచ్చు, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. అట్లాగే అవతల కూడా ఒక పార్క్ ఉంది, దానికి కూడా పహారీ గోడ నిర్మించడం జరిగింది సెంటిమెంట్ స్కూల్ కింది భాగాన. అట్లాగే దీనికి కూడా పహారీ గోడ అందరి సహకారంతో